1000 దినముల కంటే నాయన శ్రేష్టమైనది అని చెప్పారు ప్రభా. నిజమే నాయన, నీ సన్నిధిలో నాయన ఇటు రీతిగా మేము ఉండటాన్ని బట్టి నాయన ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రభా. ఇటువంటి కృపను ప్రతి ఒక్కరికి నీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నేను ప్రభా సేవకులు మాట్లాడినవి ఉండగా నాయన నీ వాక్యంలోని మాటలు మాతో చెప్పుచుండగా మీరే జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం ప్రభా. వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మాటను ప్రభా మేము గైకొనే వారిగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలి నాయన. వాక్యానుసారంగా మా కుటుంబాలను కట్టుకోవాలి ప్రభా. నీ వాక్యానికి ఎల్లలకు లోబడినైనా మేము జీవించాలి నాయన. అట్టి రీతిగా జీవించే మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ లోకం వైపు పరిగెత్తేవారిగా కాకుండా ప్రభా నీ సన్నిధి వైపున ప్రభా నీ తట్టుకు మళ్ళుకునేవారిగా ఉండటకు సహాయం చేయనైనా. మీరు వాక్యంతో మమ్మల్ని గద్దించినప్పుడు ప్రభా నాయన మేము సరిచేయబడటానికి ప్రభా అంగీకృతమైన మనస్సును మాకు దయచేసి కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ సేవకుల నోటి ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభు. మీ కనికరాన్ని కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచిన విధానానికే మీకు వందనాలు. మీ అమూల్యమైన కృపకునైనా మమ్మల్ని పాత్రులుగా చేసి నీ వాక్యం చేత మమ్మల్ని ఆత్మీయంగా మేల్కొలుపుతున్నందుకు, ఆత్మీయంగా క్రమపరుస్తున్నందుకు, ఆత్మీయంగా పోషిస్తున్నందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. అయ్యా మీరే కనికరించండి. మరొకసారి నీ మాటల కొరకు ఆతృతగా నీ వాక్యం తట్టు చూస్తూ ఉండగా అయ్యా నేను మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు దేవాతనైనా. మా ప్రభు ఈ సమయంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు నీవారు, సమయము నీది, వాక్యము నీది. మా ప్రభుత్వనైనా మీ ఉద్దేశ ప్రకారం మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరే మాతో మాట్లాడమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే గడిచిన కొన్ని వారాలు ఒక అంశాన్ని మనం ధ్యానించాం. ఏంటది? సిద్ధంగా ఉన్నామా? ఎస్. ఆ విషయాన్ని మనం పరీక్షించుకుంటూనే ఇంకా మన ఆత్మీయ జీవితంలో ముఖ్యమైన లక్ష్యం ఆధ్యాత్మికంగా సంసిద్ధత కలిగి ఉండడం. ఫైన్. తర్వాత మరొక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా భూమి మీద బ్రతికి ఉన్న దినాల్లో ఆయన ఒక మాట చెప్పారు. ఏమంటారంటే, మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే మానవుని యొక్క ఆశ, అన్వేషణ ఇవన్నీ కూడా భూ సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మరి దేవుని కలిగి ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, దేవుణ్ణి కలిగి ఉండాలనేటువంటి మనస్సు కలిగి ఉన్నప్పటికీ, అంటే ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామంటే మరి భౌతికమైన అంశాలకి ఎక్కువ స్థానాన్ని ఇచ్చేస్తూ ఉన్నాం. అంటే మరి భౌతికంగా మనకున్నటువంటి అవసరాల విషయంలో మనం ఆలోచించొద్దని కాదు, భౌతికంగా మనకున్నటువంటి అక్కరల విషయంలో అసలు మీరు పట్టించుకోవద్దు అని కాదు. దేవుడు మీకు ఇచ్చిన పరిధిలో మీరు నమ్మకంగా ఉండండి, కష్టపడండి, పని చేయండి,
మరి జాగ్రత్తగా దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాన్ని చక్కగా క్రమశిక్షణతో పోషించుకోండి. వారి అవసరాల కోసం, వారి యొక్క అక్కరల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఆలోచన, ప్రణాళిక కలిగి ఉండండి, తప్పు కాదు. అయితే ఇక్కడ మన మనస్సులు అక్కడికే పరిమితం అయిపోతున్నాయి. మన మనసులు కేవలం భౌతికమైన అంశాలతోటే ముడిపడిపోయి ఉంటున్నాయి. అందుకే చూడండి, కుటుంబంలో పరిస్థితులు బాగుంటేనేమో సంతోషంగా ఉంటాం. ఆ సంతోషంగా ఉన్న సమయంలో మనసు ఏమో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది, అప్పుడు దేవునికి దూరంగా ఉంటున్నాం. పరిస్థితులు ఏమన్నా ప్రతికూలంగా ఉంటే దుఃఖంలో మునిగిపోతున్నాం. దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఐహిక విచారాలతో మన మనసు ముడిపడి ఉండడం ద్వారా దేవుడు నాకేం చేశాడు అని మళ్ళీ దేవునికి దూరంగా ఉంటున్నాం. అంటే వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ జీవితంలో తల్లి గర్భంలో పిండంగా నిన్ను ఉంచినప్పుడు నీకు ఏ సమయంలో ఏం కావాలో నువ్వు అడిగావా? ఏ సమయంలో ఏమి అడగాలో నీకు తెలుసా? నాకు తెలుసా? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మరి అట్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, 5 నిమిషాలు ముక్కు మూసేసుకుంటేనే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. 1 నిమిషం 2 నిమిషాలకే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అసలు ఎటువైపు నుంచి గాలి రాకుండా తల్లి గర్భంలో ఎట్లా ఉన్నాం 9 నెలలు? దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దాన్ని కాస్త వివరించే ప్రయత్నం చేస్తే సైన్స్ అంటాం దాన్ని. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు కేవలం భౌతికమైన విషయాలతోటే మీ మనసును అక్కడితో మరి కట్టడి చేయొద్దు. మీకేం కావాలో, మీ అవసరత, మీ అక్కర, మీ యొక్క సమస్య, మీ యొక్క మరి మీకు కావలసిన పరిష్కారం, ఇవన్నీ దేవునికి తెలుసు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, సాక్షాత్తు ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో, ప్రప్రథమైన ప్రాధాన్యత మన బ్రతుకులో ఉండాల్సింది ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని వెతకాలనేటువంటి స్పృహ, ఆధ్యాత్మికమైన స్పృహ కలిగి ఉండాలి. నేను విశ్వాస జీవితంలో అడుగు పెట్టిన తర్వాత నన్ను గురించి శ్రద్ధ వహించేవాడు, అసలు నేను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్య జీవానికి నన్ను నడిపించాలని నిశ్చయించుకున్నవాడు, నా క్రియలను బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, విద్యను బట్టి కానీ, సంపదను బట్టి కానీ నా అంతటా నేను సంపాదించుకోలేని ఆ నిత్య జీవాన్ని ఆయన ఉచితంగా నాకు ఇవ్వడానికి అంత గొప్ప మేలు చేస్తున్నవాడు, భౌతికమైన ఈ 4 రోజుల అవసరాల్లో, ఈ 30 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు ఈ జీవితంలో నాకు అవసరమైంది ఆయన ఇవ్వడా. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు, అందుకే భక్తుడైన యోహాన్ అంటాడు కదా, ఏమంటాడంటే, మీరు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికమైనటువంటి జీవన శైలి, ఆధ్యాత్మికంగా బ్రతకాలనే తపన, అది ప్రప్రథమమైనది. అందుకే బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని, ప్రతి అక్కరిని ఆయన మీద నువ్వు చింతించొద్దు, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. ఏ క్షణాన్న ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అని ఎప్పుడైతే ఆలోచిస్తామో, అవును నా గురించి ఆలోచించేవాడున్నాడు, నా గురించి బాధ్యత తీసుకునేవాడున్నాడు, నా గురించి మరి మనసు పెట్టేవాడున్నాడు, నన్ను ప్రేమించేవాడున్నాడని ఎప్పుడు మనం గ్రహిస్తామో, అప్పుడు మనం మానసికంగా కృంగిపోవడానికి ఒక ఫుల్ స్టాప్ పెడతాం. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మలుపులు, ఎన్నో రకాలైన ఎత్తుపల్లాలు, ఎన్నో రకాలైనటువంటి వెక్కిరింతలు, ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు. అఫ్కోర్స్ జీవితంలో ఇవన్నీ చూసుకుంటూనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. కలవరపడొద్దు. కారణం ఏంటంటే, నీ అక్కరేంటో దేవునికి తెలుసు, నీ సమస్య ఏంటో దేవునికి తెలుసు. నీ కన్నీటిని తుడవడం ఆయనకి చేతనవుతుంది. ఆ కన్నీటికి కారణమైన పరిస్థితులను మార్చడం కూడా ఆయన వల్ల అవుతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మన గురించి మనం చింతించొద్దు, మన గురించి మనం కుమిలిపోవద్దు. మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి.
ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎంత శ్రేష్టమైన విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడో తెలుసా అండి. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో నేను ఒక మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. ఒకసారి యోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఇందాక యేసుప్రభు ఏం చెప్పారు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు అంటే వెతకడం అంటే ఎట్లా? అది ఎంత కాన్సన్ట్రేషన్తో మనం వెతకాలి అంటే, ఎంత నిష్ఠ కలిగి వెతకాలి అంటే, ఎంత గురి కలిగి వెతకాలంటే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, చదువునాను మళ్ళీ ఆ మాటని, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. అంటే స్కూల్లో మరి సిన్సియర్గా ఉండేటువంటి టీచర్స్ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ స్టూడెంట్ నన్ను బాగా ప్రేమించి తను మంచి స్థాయికి రావాలి అంటే మరి కాస్త గెలవగలిగే మనస్తత్వం ఉన్నోడిని ఇంకొంచెం పౌరుషంతో నింపుతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు అంటాడు. కారణం ఏంటి అంటే అది కోపం కాదు, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన జీవితంలో మనం గెలవాలి అన్నా, నిలవాలి అన్నా, ఫలించాలన్నా ఇక్కడ క్రీస్తుని ఎలా వెతకాలి, దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా దేవునిని వెతకాలి. ఎందుకు అంటే ఆత్మీయ జీవితంలో మనకు నష్టం కలగడానికి గల కారణం ఏంటి అంటే ఆత్మీయ అజాగ్రత్త, ఆత్మీయ నిర్లక్ష్యం, ఆధ్యాత్మికంగా గురి చెదరిపోవడం, ఆధ్యాత్మికంగా గురి మరలిపోవడం. అంటే ఆత్మీయంగా గురి చెదరిపోవడం అంటే ఏంటి? ఈ యోబు గ్రంథాన్ని అలాగే పట్టుకోండి. ఒకరు ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే క్రీస్తుని వెతుకుతున్న, అన్వేషిస్తున్నటువంటి మన జీవితంలో ఒకవేళ ఎక్కడన్నా గురి చెదరిపోయిందంటే అది మనల్ని శాపగ్రస్తమైన జీవితంలోకి తీసుకొస్తుంది. యేసుప్రభు అందుకే అన్నాడు, మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. యోబు భక్తుడు అంటున్నాడు, మీరు జాగ్రత్తగా వెతకండి. ఇర్మియా అంటున్నాడు, మీ గురి దేవుని మీద నుండి ప్రక్కకు తొలగకుండా చూసుకోండి. నేను చిన్న ప్రశ్న మీ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా ఒక మాట అడగాలనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో నిజంగా గురి కలిగి మనం నిలబడుతున్నాం అంటే దేవుని కంటే ఎక్కువగా మరి దేనిని ప్రేమించకుండా మన మనసుల్ని నిగ్రహించుకోగలుగుతున్నామని చెప్పడానికి ధైర్యం కలుగుందామా? వేదనకరమైన విషయం ఏంటంటే అల్పమైన వాటి కోసం శ్రేష్టమైన దీవెనను కూడా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. అందుకే ఇక్కడ దేవునిని వెతకమని ప్రభు చెప్తుంటే యోబు భక్తుడు అంటాడు, అయ్యా జాగ్రత్తగా వెతకండి. ఎందుకు జాగ్రత్తగా వెతకాలంటే నీ దృష్టి మళ్ళీపోతూ ఉంది, నీ దృష్టి దేవుని మీద నుండి ప్రక్కకు తొలగిపోతుంది. అలా ప్రక్కకు తొలగితే అది శాపగ్రస్తమైన జీవితానికి ఇండికేషన్. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే మళ్ళీ యోబు భక్తుని దగ్గరికి మనం వచ్చామంటే మీరు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, అంటే వెతకడం అంటే అర్థం ఏంటి? సర్వశక్తుని బతిమాలుకొనిన ఎడల. అంటే దేవుని వెతకడం అంటే జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బ్రతుకులో మానవులం కదూ, కేవలం మనిషి మాత్రం కదా. అందుకే చాలాసార్లు అడుగులు తడబడుతూ ఉంటాయి, మాట తప్పుతూ ఉంటాం. మహోన్నతుడైన దేవునికి తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు దూరం అవుతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినం అనుక్షణం చేయాల్సింది ఏంటి అంటే ఆయనను బ్రతిమాలుకోవడం, ఆయన్ని బ్రతిమాలుకోవడం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన రాజ్యమును, నీతిని వెతకడం అంటే జాగ్రత్తగా వెతకడం, అంటే
గురి ఆయన మీద నుండి చెదరకుండా కాపాడుకోవటం. అంటే దాని అర్థం, నా ప్రార్థన చల్లారుతుందేమో నేను కనిపెట్టాలి, దేవుని వాక్యం మీద ఆసక్తి తగ్గుతుందేమో నేను జాగ్రత్తగా చూడాలి, ఎవరి మీదైనా నేను కష్టం పెట్టుకుంటున్నానేమో నాకు అర్థం కావాలి, నేను తొందరపడి ఎవరికైనా తీర్పు తీరుస్తున్నానేమో నాకు తెలియాలి, కొన్నిసార్లు నా యొక్క మనసులో మరి దేవుని కంటే ఎక్కువగా ఇతర విషయాలు ప్రేమిస్తున్నానేమో నాకు అర్థం కావాలి. నేను అందుకే అంటాను, కడు పేదరికం నిన్ను వెంటాడుతూ ఉన్న దాని విషయం కలత చెందొద్దు. ఒక టైంలో దేవుడు విడిపిస్తాడు. విపరీతమైన మరణకరమైన రోగం వచ్చినా సరే దాని విషయం కలవరపడద్దు. ఎందుకు అంటే కనికరం కలిగిన దేవుణ్ణి హత్తుకొని ఉన్నావు కదా, ఆ కారణం చేత తగిన సమయంలో దేవుడు నిన్ను విమోచిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. అది కాదు భయపడాల్సిన విషయం. భయపడాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చల్లారిపోయినప్పుడు నువ్వు భయపడు, మోకరించడానికి ఆసక్తి తగ్గితే భయపడు, దేవుని వాక్యం చదవాలనే కోరిక చల్లారితే భయపడు, ఇతరుల మీద కష్టాన్ని గుండెల్లో పెట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికంటే ఎక్కువగా ఇతరుల మీద ఉన్న కష్టాన్ని నువ్వు తలపోసుకుంటుంటే దానికోసం భయపడు. దేవునికి ఎడబాటు కలుగుతుంటే దేవుని దగ్గర నుండి దానికోసం భయపడు. అందుకే ఇక్కడ దేవునిని బతిమాలుకోవాలి. యోబు మాట్లాడుతున్నటువంటి, భక్తుడైన యోబు మాట్లాడుతున్న అనుభవపూర్వకమైన మాట, జాగ్రత్తగా వెతుకు, ఆయన్ని బతిమాలుకో. అంత మాత్రమే కాకుండా చదవండి ఆ మాటని, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి. అంటే జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే 4 మాటలు చదివేసుకొని కంఠస్థ పెడితే అవ్వదు. ఇక్కడ ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా ఆయన వెతకడం అంటే ఆయన మీద నుండి గురి చెదరకుండా ఏకాగ్రత నిలిపేలా మన మనసులను స్థిరపరచుకోవాలి. రెండవది, నిరంతరం ఆయన పాదాల దగ్గర బతిమిలాడుకునేటువంటి ఆ మనస్సును కలిగి ఉండాలి. మూడవది, దేవుడు మాత్రమే చూడగలిగే ఆ ఆంతరంగిక పవిత్రతను మనం కలిగి ఉండాలి. ఆంతరంగిక పవిత్రతను కలిగి ఉండడమే కాకుండా నాలుగవది, మనుషులందరూ చూడగలిగే యథార్థతను కాపాడుకొని ఉండాలి. అప్పుడు దేవుడు నీ యందు నిశ్చయముగా శ్రద్ధ నిలిపి. ప్రియ స్నేహితులరా, అందుకే దేవుని యొక్క వాక్యం కోరుతుంది ఏంటి అంటే, దేవుని వాక్యం మనకు నేర్పుతుంది ఏంటి అంటే, దేవుని వాక్యం మనకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటి అంటే, మన జీవితాలు ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా అమర్చబడాలి. మన అన్వేషణ క్రీస్తే, మన యొక్క లక్ష్యం పరలోకమే, మన యొక్క ఉద్దేశం బ్రతికినంతకాలం నమ్మకంగా దేవుని కోసం బ్రతకడమే. మన యొక్క సవాలు ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా నాగటి మీద వేసిన చేతిని వెనక్కి తీసుకోకుండా నమ్మకంగా ప్రయాణించడమే గమ్యం వరకు. ఇప్పుడు ఇటువంటి ప్రయత్నాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మన జీవితంలో ఎలాంటి జీవితాన్ని కోరుతున్నాడు, ఎలాంటి మన యొక్క బ్రతుకులో ఎలాంటి మార్పును కోరుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఆయన రాజ్యమును నీతిని వెతకడం అంటే ఆయన మీద నుండి గురి చెదరకుండా, వాక్యం మీద నుండి గమ్యం గురి చెదరకుండా కాపాడుకోవడం, నిరంతరం ఆయన్ని బతిమాలుకోవడం, ఆంతరంగికంగా పవిత్రత కలిగి ఉండడం, తర్వాత యథార్థతను కలిగి ఉండడం, మంచి సాక్ష్యమును కలిగి ఉండడం. ఈ జీవితానికి ఒక పేరు పెడితే అది ఆయనకు ఇష్టమైన జీవితం. దావీదు భక్తుడిని, ఏంటి నువ్వు దేవుడి మీద అంత ఆధారపడతావు, నువ్వు పిలవగానే దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఇబ్బందులు ఉంటాయి నీ బ్రతుకులో, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, మరి ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఉన్నా సరే నువ్వు మరి ఒంటరిగా ఉన్నప్పుడు ధీమాగానే ఉంటావు, శత్రువు ఎదురైనా ధీమాగానే ఉంటావు, సింహం ఎదురైనా ధీమాగానే ఉంటావు, గొలియాతు కళ్ళ ముందున్నా ధీమాగానే ఉంటావు, మరి ఈటె పట్టుకొని సౌలు తరుముతున్నా ధీమాగానే ఉంటావు. ఇంత ధైర్యం నీకేంటి అంటే, ఆయన తప్పిస్తాడుగా, ఆయన తప్పిస్తాడని ఇంత నమ్మకంగా నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, నేను ఆయనకు ఇష్టుడను గనుక, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి?
ఆయనకు ఇష్టమైన జీవితాలు జీవించటం. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు ఏం వద్దు, కడువరి దినాల్లో ఉన్నాం, ఇప్పుడు మనం జీవించాల్సిన జీవితానికి ముఖ్య లక్ష్యం ఏంటి అనంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలంటే ఎట్లా వెతకడం అంటే ఏంటో ఒక 4 అంశాలు మనం చూసాం. ఇప్పుడు గురి చెదరకుండా ఉండడం, నిరంతరం బతిమాలుకోవడం, పవిత్రత కలిగి జీవించడం, మంచి సాక్ష్యాన్ని కలిగి మనం బ్రతకడం. ఫైన్. ఇప్పుడు ఈ 4 అంశాన్ని క్రోడీకరించి వీటికి ఒక టైటిల్ పెడితే ఆ జీవితం ఎలాంటిది అంటే ఆయనకు ఇష్టమైన జీవితం. భూమి మీద ఎంతకాలం ఉంటాం మనకు తెలియదుగా. అందుకే ఉన్నంతకాలం మనం ఎలా బ్రతకాలని వాక్యం కోరుతుందంటే ఆయనకి ఇష్టమైనట్లు బ్రతుకు అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఆయనకి ఇష్టమైనట్లు మనం జీవించడం అనేటువంటి ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఇంతకీ దేవా నేను నీకు ఇష్టమైనట్లు దావీదులో బ్రతకాలనుకుంటున్నాను, మరి నేను ఎలా జీవించాలి, నేను ఎలా జీవిస్తే నీకు ఇష్టం కలుగుతుంది? నెంబర్ 1, ఆయనకు ఇష్టమైనట్లు బ్రతకడం అంటే అర్థం ఏంటంటే ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది ఒక్క మాటలో అర్థం చేసుకోవాలంటే దేవునికి ఇష్టమైన జీవితం అంటే ఏంటో తెలుసా అండి? దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే అబ్రహామును గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ నా మాట విని నా ఆజ్ఞల్ని గైకోవడం, అంతే. నా మాట విని నా ఆజ్ఞలను గైకొనుట దేవునికి ఇష్టమైంది. నేను మాట చెప్పనా, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని అమలుపరచాలంటే తాత్కాలికంగా కొన్నిటిని మనం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిటిని కోల్పోవలసిన అవసరం ఉంటుంది, కొన్నిటిని మనం నష్టపోవలసిన అవసరం ఉంటుంది. అందుకే కొన్నిసార్లు చూడండి, మన మనసులో ఆల్రెడీ ఒక అభిప్రాయంలో ఉంటే దేవుని వాక్యం స్ట్రిక్ట్గా ఒక మాట చెప్తే ఆ మాట కొందరికి రుచించదు, కొందరికి నప్పదు, కొందరికి నచ్చదు. అందుకే ఇక్కడ కొన్నిసార్లు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్, వ్యతిరేకమైన మాటలు వెల్లడవుతూ ఉంటాయి. కానీ వాక్యం ఏం చెప్తుందో అది చెప్తున్నప్పుడు దాన్ని అంగీకరించడానికి నీకు మనసుంటే ఎంత మేలు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అబ్రహామును దేవుడు అంత ప్రేమించడానికి గల రీజన్ ఏంటంటే దేవుని యొక్క మాటని, ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాడు. దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే ఆయన నాకేం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా, తన యొక్క వచనం ద్వారా ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏం మార్చుకోవాలని కోరుతున్నాడు. నేను ఆయన మాట వినాలి, నేను ఆయనకి ఇష్టనిగా బ్రతకాలి అంటే, ఇష్టరాలిగా బ్రతకాలంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, అనుసరించాలి, అమలుపరచాలి. రెండవది, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొన్నిసార్లు మన జీవితంలో నుండి దేవునితో ఎంత స్నేహం ఉన్నా సరే కొద్దిసార్లు ఎందుకో తడబాటు, ఎడబాటు మన జీవితంలో సంక్రమిస్తూనే ఉంటాయి. ఎంత వేదనకరమైన విషయం తెలుసా? కొన్నిసార్లు ఈ యొక్క ఎడబాటు ఏం చేస్తుందంటే దూరం పెరిగే కొద్దీ దేవుని స్వరాన్ని నేను అర్థం చేసుకోలేకుండా పోవడానికి మెయిన్ రీజన్ అదే, నేను దేవునికి దూరం అవడం. ఒకప్పుడు ఎంత సున్నితంగా మన మనసులు ఉన్నాయో, ప్రభు మాట్లాడుతుంటే వెంటనే దుఃఖపడేవాళ్ళం, వెంటనే ఏడ్చేవాళ్ళం, వెంటనే సరిదిద్దుకునేవాళ్ళం, వెంటనే లోబడేవాళ్ళం. ఇప్పుడు అదే వాక్యం మళ్ళీ ఘోషిస్తూ ఉంటే మనం దానికి ముద్ర వేస్తాం. బాగుంది, బాలేదు, నాకు నచ్చింది, నచ్చలేదు, ముద్ర వేస్తాం. అయ్యో దీనికి కారణం ఏంటో తెలుసా? మన మనస్సు ఇంత తెగించి ఇలాంటి పని చేయడానికి గల రీజన్ ఏంటి అంటే సమ్ టైమ్స్ వీఆర్ ట్రయింగ్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్.
కొన్నిసార్లు దేవునికి దూరంగా పారిపోతున్నాం. అందుకే దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే ఆయన మాట వినడం, ఆయన మాట ప్రకారం బ్రతకడం, వాక్యాన్ని గైకొనడం మొదటి విషయం అయితే, రెండవది ఏంటి అంటే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 8వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలను అన్నిటినీ గైకొనుచుందువు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ రెండవది ఏమంటాడంటే, నీవు తిరిగి వచ్చి, నువ్వు రావాలి మళ్ళీ నా దగ్గరికి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే, మనం తిరిగి దేవుని యొద్దకు రావాలి, ఆయన యొద్ద నివాసం చేయాలి, ఆయన మాట కొరకు కనిపెట్టిన మొదటి స్థితిని మళ్ళీ మనం పొందుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలిగే ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం వణికాం, ఒకప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాం, ఒకప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం నెమ్మది పొందుకున్నాం, ఒకప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటకు తల ఒగ్గాం. అందుకే నువ్వు తిరిగిరా. ఆ డిస్టెన్స్ ఎంత దూరం అయిపోయామో చూడండి. అందుకే దేవుని వాక్యాన్ని అనుసరించడం అంటే ఆయనతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక బ్రతకాలి. ఆయన యొక్క సన్నిధిలో ఆయన కోరుతుంది ఏంటి అంటే, ఖచ్చితంగా ఈ మాటను మనం గమనించాలి. చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ చదువునాను. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎప్పుడు మనం దేవుని వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుతామో తెలుసా అండి? ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా బ్రతకగలుగుతామో తెలుసా? ఎప్పుడైతే దేవునిని ఆయన యొద్దకు రావడం మాత్రమే కాదు, రావడం ఇన్ ద సెన్స్ ఆయన్ని హత్తుకొని ఉండడం. ఆయన్ని హత్తుకొని ఉండడం అంటే ఆయనను వెంబడించే విషయంలో వెనకడుగు వేయకుండా ఉండడం. ఏ కారణాన్ని బట్టి కూడా మనం వెనకకు లాగబడకుండా ఉండాలి. ప్రియ స్నేహితులారా, దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నేను ఒకసారి మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాను. ఏంటి అంటే, ఒక ఇంట్లో ఎప్పుడు కోతి బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుందట. ఆ కోతిని పట్టుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. ఆ కోతి వచ్చినప్పుడల్లా నష్టం కలిగించి వెళ్ళిపోతూ ఉంది. ఇక వాళ్ళ వల్ల కాక కోతులు పట్టేవాడు పలానా చోట ఉన్నాడు అంటే అతనికి కబురు చేశారంట. అతను ఒక చిన్న ఏర్పాటు చేసేసి వచ్చి హాల్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాడంట. ఈలోపు, అదేంటయ్యా నువ్వు కోతిని పట్టుకుంటావు, అది వచ్చే టైం అయింది అని మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు అంటే, మీకేం టెన్షన్ అక్కర్లేదండి, నేను వేయాల్సిన ట్రాప్ వేసేసాను, అది ఎక్కడికి పోదు, నేను చూస్తాను, మీరు చూస్తారుగా, ఉండండి, నేను చూసుకుంటాను అన్నాడంట. కాసేపటికి ఒక డబ్బా టపా 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 సౌండ్ వస్తుందంట. చూసావా, కోత వచ్చేసింది, ఇండ్లంతా నష్టం చేసేస్తుంది, ఇక దాన్ని మళ్ళీ పట్టుకోవటం వల్ల కాదు, నేను నమ్మే మోసం చేసేసావు నువ్వు అంటూ ఉంటే, వీడు తాపీగా కోతులు పట్టేవాడు లోపలికి వెళ్ళి ఆ కోతిని పెద్దగా ప్రయాసపడకుండానే చాలా చక్కగా దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకునే టైంకి కోతి యొక్క సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక డబ్బాలో తన చెయ్యి ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయిన చెయ్యి మరి ఇంకా అది రావడంలా బయటికి రాకపోతే, ఏ కిటికీలో నుంచి వచ్చిందో ఆ కిటికీలో నుంచి ఒట్టి కోత అయితే వెళ్ళిపోగలదు, కానీ ఈ డబ్బా ఆ కిటికీకి ఉన్న హోల్ కంటే పెద్దగా ఉంది. అది వెళ్ళేటప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది, చెయ్యి లోపలుంది, చేతికి ఉన్నటువంటి డబ్బా కూడా లోపల ఉండిపోయింది. అప్పుడు ఈ కోతులు పట్టేవాడు చిన్నగా వెళ్ళి ఆ డబ్బాని, ఈ కోతి చేతిని రెండింటిని పట్టుకున్నాడు. పట్టుకొనేసి శుభ్రంగా తాడేసి దాన్ని కట్టేశాడు. ఎట్లా పట్టుకున్నావు నువ్వు దీన్ని అనంటే, అప్పుడు కోతులు పట్టేవాడు అన్నాడు, ఏమంటే కోతి వెళ్ళాలి అనుకుంటే ఇందాకే వెళ్ళిపోయేది, మీరే కాదు నేను కూడా పట్టుకోలేను, కానీ ఆ కోతి చేసిన పని ఏంటి అంటే,
నేను లోపల పండిన ఒక అరటిపండు కోతి చెయ్యి లోపలికి ఇలా దూరడానికి మాత్రమే గ్యాప్ ఉండే ఒక డబ్బాలో పండిన అరటిపండు పెట్టాను నేను. అది తన చేతిని లోపలికి వాసన చూసి చేతిని లోపలికి పెట్టి ఆ డబ్బాలో ఉన్న అరటిపండుని ఇట్లా పట్టుకుంది. ఇట్లా వెళ్ళినప్పుడు వెళ్ళిపోయింది. ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ యొక్క ఆ హోల్లో నుంచి చెయ్యి బయటికి రావడంలా. ఇప్పుడు అది చెయ్యి ఇట్లాగే లాగాలనుకుంటుంది. దేన్ని పట్టుకుందో దాన్ని మాత్రం కోల్పోవడానికి ఇష్టపడ్డంలా, కానీ విడుదల పొందాలని అనుకుంటుంది. చివరికి చేతిలో ఉన్నదాన్ని వదిలేస్తే తాను పారిపోద్ది అనేటువంటి ఆలోచన లేకుండా దాన్ని పట్టుకునే ఉన్న కారణం చేత నేను దాన్ని పట్టుకునేంత వరకు తప్పించుకోలేకపోయింది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కొన్నిసార్లు వెంబడించాలని కోరుకుంటుంది దేవుణ్ణి, వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మనం ఒకప్పుడు ప్రేమించాం దేవుణ్ణి, దేవుని కోసం నమ్మకంగా వెంబడించాం. అయితే ఒక దశలోకి వచ్చినప్పుడు జీవితం ఎట్లా అయిపోయిందంటే ఏదో ఒక దాని మీద మన ఆశ, ఆకర్షణ, అక్కడ మనం లాక్ అయిపోతున్నాం. దాన్ని వదిలిపెట్టకపోవడాన్ని బట్టి మనం ఆ బందికానాల్లో ఉండిపోతున్నాం. ఆయన్ని వెంబడించలేకపోతున్నాం, ఆయన్ని హత్తుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా ఆలోచన చేసామా, నేను ఏ ట్రాప్లో ఉన్నాను, ఏ ఉచ్చులో ఉన్నాను, ఏ గాలానికి నేను తగులుకున్నాను? ఎప్పుడైనా ఆలోచించామా? అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి అంటే ఖచ్చితంగా వెతకడం అంటే ఏంటో 4 అనుభవాలు మనం చూసాం. ఈ 4 అనుభవాలకి ఒక టైటిల్ పెడితే ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవించటం భూమి మీద ఉన్నంత వరకు. ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవించడం అంటే అర్థం ఏంటంటే, నెంబర్ 1 ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించటం, గైకొనటం, ఆయన మాట వింటం. రెండవది ఏంటి అంటే మనం ఆయన యొద్దకు తిరిగి రావడం. ఎంత దూరం వెళ్ళిపోయామో మనం, ఎంత దూరంగా బ్రతుకుతున్నామో దేవునికి. తిరిగి రావడం. తిరిగి రావడం అంటే అర్థం ఏంటంటే ఆయనను హత్తుకొని బ్రతకడం, ఆయన వెంబడించే విషయంలో వెనకడుగు వేయకుండా ఉండడం, దానికి అడ్డంకులుగా ఉన్న వాటిని గుర్తించి గమనించి వాటిని అధిగమించడం. మూడవది ఆయనకు ఇష్టమైన జీవితం అంటే భూమి మీద ఏంటి అంటే, మూడవ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన 19వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఉండడం, ఆయనకు ఇష్టలుగా బ్రతకడం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. ప్రియ స్నేహితులారా, నేను మనస్ఫూర్తిగా ఒక మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగినట్లు మన యొక్క జీవితాన్ని అమర్చుకోగలుగుతున్నామా? భయభక్తులు అంటే నేను సింపుల్గా ఒక మాట చెప్తాను. యోబు గ్రంథంలో తరచూ మనం చూస్తాం కదా. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే భయభక్తులు అనే దానికి సరైన నిర్వచనం అక్కడే ఉంటుంది. ఊజు దేశంలో యోబు అనే ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈ కడువరి దినాల్లో ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి అనే కోరిక మన గుండెల్లో ఉన్నది సత్యమే అయితే మనం భూమి మీద ఆయనకు ఇష్టలుగా బ్రతుకుతాం. ఆయనకు ఇష్టలుగా బ్రతకడం అంటే ఒకటి ఆయన మాట వింటాం, రెండవది ఆయన దరిచేరతాం, ఆయన్ని హత్తుకొని వెంబడిస్తాం,
మూడవ మాట ఏంటి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునికి నచ్చని దాన్ని చెడు అని మనం బైబిల్ చెప్తున్న సత్యం అది. దేవునికి ఇష్టం లేనిది, దేవునికి నచ్చంది అది చెడ్డది. ఆ చెడ్డదాన్ని తెలిసి నువ్వు విసర్జించాలి. నువ్వు ఏ కారణం చేత కూడా దాన్ని నువ్వు హత్తుకొని ఉండడానికి వీల్లేదు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే ఆయనకు ఇష్టలుగా భూమి మీద బ్రతకడం అంటే నిజంగా ఆయనకు నచ్చని దాన్ని నువ్వు విసర్జించగలిగావా? నేను ఒక చిన్న మాట ప్రశ్నిస్తా ఉన్నాను. దేవుని మనసును తృప్తిపరచడానికి ఈ సంవత్సరం, ఈ నెల, ఈ వారంలో నువ్వు విడిచిపెట్టింది ఏదో ఒక్కటి జ్ఞాపకం ఉందా నీకు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్దాం? దేవునికి ఇష్టం లేని దాన్ని దేన్ని అధిగమించగలిగాం, దేనిని ఇంకా అధిగమించలేకపోతున్నాం. అందుకే దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే మరి ఈ యొక్క మాట చెడుతనమును విసర్జించిన జీవితం కలిగి భయభక్తులు కలిగిన బ్రతుకుతో మనం ముందుకు సాగడం. పరిశుద్ధ గ్రంథంలో మరొక దీవెనకరమైన మాటను కూడా మనం చూసినట్లయితే 4వ విషయాన్ని ఇక్కడ ఈ విధంగా అంటాడు. మనకు బాగా పరిచయమైనటువంటి మాట రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని, మనకు కంఠోపాఠమైన వచనాన్ని ఓసారి జాగ్రత్తగా చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుడు జరిగిస్తాడని ఫుట్ నోట్లో మనం చూస్తాం. అంటే ఆయనకు ఇష్టలుగా బ్రతకడం అంటే, అందుకే మనం చెప్పుకుంటున్నాం, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఆయనకు ఇష్టలుగా బ్రతకడం. ఆయనకు ఇష్టలుగా బ్రతకడం అంటే మొదటి విషయం ఏమని చెప్పుకున్నాం? ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన మాట వినడం. రెండవది ఏంటని మనం చూసాం? ఆయన వైపు మళ్ళుకోవడం, ఆయన వద్దకు రావడం, ఆయన్ని హత్తుకొని ఆయన వెంబడించే విషయంలో వెనకడుగు వేయకుండా ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి బ్రతకడం. మూడవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును విసర్జించి. ఎప్పుడైనా ఆలోచించామా, నా దేవునికి నచ్చంది ఇంకా నాలో ఏముంది? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పసిబిడ్డలా పెనుగులాడి దాన్ని అధిగమించడానికి నీ శరీరాన్ని నలగొట్టుకునే ప్రయత్నాన్ని నేను చేయగలిగామా? ఇప్పుడు 4వ దాని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని ప్రేమించే తత్వం కలిగి ఉండండి. నేను మాట మీ జ్ఞాపకానికి తీసుకురానా? దేవుని ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ప్రేమించలేవు. నువ్వు దేవునిని ప్రేమించడానికి నిర్ణయించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు, అంశాలు, లేకపోతే లోక సంబంధమైన పద్ధతులు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను గెలవలేవు. ఎందుకు ఈ మాట సెలవిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం అనంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు అంటే నా ఆజ్ఞల్ని గైకుంటారు. అంటే ఈ యొక్క దేవుని ప్రేమించే తత్వం యొక్క రూట్ ఎలా ఉంటుంది, ఆ వేరు ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి ప్రేమించే కారణం చేత లోక సంబంధమైన జీవితం కాకుండా వాక్యానుసారమైనటువంటి జీవన శైలిని కలిగి బ్రతకడం, ఆయనకు ప్రియమైన పిల్లల్లా బ్రతికి చూపించడం, ఆయనకి ఇష్టమైన పిల్లల్లా బ్రతికి చూపించడం. ప్రియ స్నేహితులారా, నిజంగా దేవుని ప్రేమించేవారమైతే కొంతమందికి లోకంలో మాటలతో అందరినీ ఆకర్షించడం ఇష్టం. కొద్దిమందికి వారి జ్ఞానంతో మిగతా మనుషుల్ని వారి గ్రిప్లో ఉంచుకోవటం ఇష్టం. కొద్దిమందికి వారి యొక్క ఉన్నటువంటి వనరులు కానివ్వండి, అధికారం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, వాటితో అందరిని మెప్పించడం అంటే ఇష్టం. లేకపోతే లోకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని సంపాదించుకొని ఇదిగో నేను సాధించిన విజయం అని చెప్పడం అంటే ఇష్టం. అది తప్పని నేను చెప్పడం కాదు. నీ ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయి? నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివే అయితే
ఖచ్చితంగా దేవునిని మహిమపరచాలనే తపన, తాపత్రయం అనుక్షణం నీ గుండెలో ఉంటాయి. నీ మాట, నీ మనస్సు, నీ నడక, నీ ఆలోచన, నీ యొక్క జీవితం, నీ జీవన శైలి, నీ కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడాను ఎలా ఉంటాయంటే నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనంగా వాక్యానుసారంగా జీవితం అనేది అమర్చబడి ఉంటుంది. దేవునికి ఇష్టమైనటువంటి పనిముట్టుగా నా బ్రతుకులుంటాయి. అందుకే దేవునిని ప్రేమించేవారిగా ఉండడం, ఇది 4వ అనుభవం. అందుకే ఇంకొక మాటను కూడా మళ్ళీ మనం జాగ్రత్తగా మనం చూస్తే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూస్తే ఇక్కడ 5వ విషయం మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తన కొరకు కనిపెట్టుకొను వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఈ 5వ ఎక్స్పీరియన్స్, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే ఈ మనసులో ఏముంటుంది అనంటే దేవుని కొరకు కనిపెట్టుకునే మనస్సు ఉంటుంది. దేవుని కొరకు కనిపెట్టడం, అనుక్షణం నీ జీవితంలో కష్టం ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసమే కనిపెడతావు. నీ జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసమే కనిపెడతావు. నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసమే కనిపెడతావు. నువ్వు అందరి చేత వెలివేయబడ్డప్పుడు నువ్వు దేవుని కోసమే కనిపెడతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ప్రియ స్నేహితులరా, ఈ అంత్య దినాల్లో ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకడం అనే ఆ లక్ష్యం నీ గుండెల్లో ప్రప్రథమంగా ఉంటుంది. ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది. నీ జీవితంలో అది ప్రాణప్రదమైన అంశంగా ఉంటుంది. అందుకే మన యొక్క బ్రతుకును మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా దేవునిని సంతృప్తి పరిచేలా మనం బ్రతుకుతున్నామని, దేవునికి ఇష్టమైన పిల్లల్లా జీవిస్తున్నామని ధైర్యం కలిగి చెప్పగలిగే వారిగా మనం ఉన్నామా? అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, అయ్యా మొదట నా రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. భూమి మీద తాత్కాలికంగా మీ అవసరాలు తీర్చడమే కానీ అది మీకు అనుగ్రహించబడుతుంది. మీ పిల్లల జీవితంలో సంతృప్తి కలిగే పరిస్థితులు దేవుడు అనుగ్రహిస్తాడు. వీటిని మించి వెలపెట్టి కొనలేని అంశం నిత్య జీవం కూడా దేవుని చేత మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే దేవుని కోసం నమ్మకంగా బ్రతకడం, ఆయనను వెతకడం, ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే దేవుని మీద నుండి గురి చెదరకుండా కాపాడుకోవడం, నిరంతరం దేవునిని బతిమాలుకోవడం, అంతరంగంలో పవిత్రత కలిగి జీవించడం, సమాజంలో సాక్ష్యం కలిగి బ్రతకడం, వీటన్నిటికీ కలిపి పెట్టిన పేరు ఆయనకు ఇష్టలుగా జీవించటం. ఆయనకు ఇష్టలుగా జీవించడం అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన మాట వినడం, ఆయన వాక్యానుసారంగా బ్రతకడం. రెండవది ఆయన వైపు మళ్ళుకోవడం, ఆయన్ని హత్తుకొని ఆయన్ని వెంబడించే విషయంలో వెనకడుగు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవడం. మూడవది ఆయన యందు, నేను మనస్ఫూర్తిగా ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను, భయభక్తులు కలిగి ఉండడంలో ఎంత ఆశీర్వాదం దాచబడిందో తెలుసా అండి? దాచబడిన మేలు అంటాడు, సిద్ధపరచబడిన మేలు అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే భూమి మీద ఎంత అనుభవిస్తామండి మనం మేలు? భూమి మీద అనుభవించే వైభవం అంతా కూడా నలుసంతే. అందుకే పొందబోయే మహిమ ఇప్పటి కాలపు శ్రమలతో కానీ, సౌఖ్యంతో కానీ, సౌభాగ్యంతో కానీ పోల్చలేం. ఎందుకు అంటే అంత మహిమను దేవుడు ఇవ్వబోతున్నాడు. నాలుగవది ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే ఆయనను ప్రేమించేవారిగా బ్రతకడం. ఐదవది ఆయన కొరకు కనిపెట్టుకునే మనస్సును కలిగి ఉండడం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఆయనకు ఇష్టలుగా మనం బ్రతకడానికి ఈ 5 అంశాల్ని మన జీవితంలో
కనీసం ఈ 5 అంశాలని మన బ్రతుకులో మనం కలిగి ఉండగలిగితే, ఆయనకు ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయత్నాన్ని నమ్మకంగా ప్రారంభిస్తే, ఆయనకి ఇష్టలకు మీరు తర్వాత చూడండి, మనకి కంఠోపాఠమైన మాట లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. భూమి మీద ఉన్నంత వరకు నీకు సమాధానకరంగా ఉంటుంది. భూమిని విడిచిపెట్టిన తర్వాత సమాధానకర్తతో జీవిస్తావు. భూమి మీద ఉంటే సమాధానాన్ని అనుభవిస్తావు. భూమిని విడిచిపెట్టిన తర్వాత సమాధానకర్తతో యుగయుగాలు జీవిస్తావు. ఇంతకంటే ధన్యత ఉంది. అందుకే వాక్యం మనకు నేర్పుతున్నటువంటి ప్రధానమైన పాఠం ఏంటి అంటే, ఈ అన్ని విడిచిపెట్టండి, అన్ని ప్రక్కన పెట్టండి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడానికి మన హృదయాల్ని మనం దిట్టపరుచుకుందాం. ఆయన కోసం నమ్మకంగా బ్రతకడానికి ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ అనుభవంలో ఆయన సన్నిధిలో నమ్మకత్వం కలిగి జీవించడానికి మనం నిర్ణయించుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీకు ఇష్టునిగా ఉన్నానా? నేను నీకు ఇష్టురాలిగా ఉన్నానా? నీకు నచ్చినట్లు నేను బ్రతుకుతున్నానా? నా యొక్క మనస్సు, నా మాట, నా జీవితం నీకు తృప్తికరంగా ఉందా? ఒకసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో మనసు తెరిచి మనసాక్షిపూర్వకంగా ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ కడువరి దినాల్లో నీ రాజ్యమును నీతిని మొదట వెతకమన్నావు. నా టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ నీ రాజ్యమును నీతిని వెతకడం. ఈ సత్యాన్ని ఎరిగి నేను బ్రతకాలని మీరు సెలవిచ్చారు. నేను అలా జీవిస్తున్నానా? నీ ఉద్దేశానికి తగినట్లుగా నేను బ్రతుకుతున్నానా? ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి నైనా నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభువా. అయ్యా, ఎంత గొప్ప కృపను మా ఎడల మీరు చూపుతూ ఉన్నారు నా తండ్రి. నాయన, నీ పాదాల దగ్గర మేము ప్రణమిలుతున్నాం, మొరపెడుతున్నాం. అయ్యా, మొదట నీ రాజ్యమును నీతిని అయ్యా మొదట వెతికేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, అవసరాలు, సమస్యలు ఇవన్నీ మమ్మల్ని వెంటాడుతున్నప్పటికీ నాయన, మా హృదయం వాటి తట్టు తిరగకుండా నా తండ్రి, నీ రాజ్యమును నీతిని మొదట వెతికేదిగా ఉండునట్లు మీరు సహాయం చేయండి. దేవాతనైన మొదట నీ రాజ్యాన్ని వెతికే వారి యొక్క సుగుణం ఎలా ఉండాలో మీరు చెప్పారు. దేవాతనైన యోబు ద్వారానైనా మీరు మాట్లాడారు. దేవాతనైనా మీరు సెలవిచ్చిన మాట, దేవా, నిన్ను జాగ్రత్తగా వెతకాలని చెప్పారు. అంటే ఇర్మియా ద్వారా మీరు సెలవిచ్చారు, అయ్యా, మా దృష్టి నీ మీద నుండి ప్రక్కకు మళ్ళకుండా చంచల మనస్కులము కాకుండా మేము నిలవాలని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మా ప్రభువా. అంత మాత్రమే కాదు, నిరంతరం కూడా అయ్యా, మేము ప్రతిసారి మేము బలహీనులుగానే ఉంటున్నాం. అందుకే పదే 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 నిన్ను బతిమాలుకోవడం మాకు నేర్పండి నాయన. మీకు వందనాలు అయ్యా. అతనైనా మేము ఆంతరంగిక పరిశుద్ధత, పవిత్రత మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. సమాజంలో దేవా, నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అతనైనా వీటన్నిటిని మా ప్రభువా అయ్యా, నీకు ఇష్టమైన జీవితంగా మీరు సెలవిచ్చారు. నీకు ఇష్టలుముగా బ్రతుకుదుముగాక, నీకు నచ్చినట్లు మేము జీవించుదుముగాక అయ్యా. మీరే కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని మీ బలమైన చేతులకు ఎన్నికలేనటువంటి మమ్మల్ని అప్పగించుకుంటూ, దేవాతనైనా నీ మాటను మా ప్రభువా అయాతనైనా మేము వినేవారిగా, నీ ఆజ్ఞలను గైకొనేవారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మేము నీ తట్టు మళ్ళుకునే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ యందు మా ప్రభు భయభక్తులు కలిగిన వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభు నిన్ను ప్రేమించే పిల్లలంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. నీకోసం కనిపెట్టే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు నేర్పించండి. భూమి మీద మా ప్రభు మా జీవితాలు నీకు మహిమ తెచ్చేవిగా ఉండునుగాక అయ్యా. మీ ఉద్దేశానికి తగినట్లు మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.